హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్యూట్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఉల్లికాడలతో కర్రీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీటిలో మనకి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. మెయిన్ ఇందులో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి కూడా బాగా యూజ్ అవుతాయండి. నెక్స్ట్ దగ్గు జలుబుతో బాధపడే వాళ్ళు ఈ ఉల్లికాడలతో సూప్ చేసి తాగడం వల్ల వాటి నుంచి ఉపశమనం ఖచ్చితంగా కలుగుతుందండి. కర్రీ కోసం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ వరకు ఆనియన్ ముక్కలు వేసి వాటిని కూడా దోరగా ఫ్రై చేయండి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు అనేది కంట్రోల్లో ఉంటుందండి. మెయిన్ ఏజ్ అయిపోయిన వాళ్ళకి ఎముక సంబంధిత వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది అనమాట అండి ఉల్లికాడలు అనేవి. సో ఖచ్చితంగా తీసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. ఓకేనండి. సో అందులోనే ఒక 3 టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేయండి. సో టమాటో ముక్కలు అనేవి బాగా మగ్గాలండి. సో అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో టమాటో ముక్కలు మగ్గించండి. వీటిలో పోషకాలు అనేవి అధికంగా ఉంటాయండి. మెయిన్ ప్రెగ్నెంట్ లేడీస్ ఫస్ట్ 3 మంత్స్ వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మెయిన్ ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా అందుతుందన్నమాట. దానివల్ల కడుపులోని బిడ్డకి వెన్నెముక సమస్యలు రాకుండా నివారిస్తుంది అనమాట అండి. ఓకేనా. దానివల్ల చిన్నపిల్లలు ఆటిజం సమస్యలు రాకుండా ఉంటాయండి. సో ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకేనా. ఈ టమాటాస్ అనేవి బాగా మగ్గిన తర్వాత కట్ చేసినటువంటి ఉల్లికాడలు వేసి వాటిని బాగా ఫ్రై చేయండి. ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో వాటిని మగ్గించండి. ఓకేనా. సో మనం కర్రీ మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలండి ఉల్లికాడలకి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకుని అందులో సరిపడా కారం, కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి బాగా కలపండి. సో సాల్ట్ సరిపోకపోతే ఒకసారి వేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత అందులో కొద్దిగా మనం వాటర్ అనేది యాడ్ చేయాలండి. ఒక 150 ml వరకు వాటర్ అనేది వేసుకోండి. జస్ట్ మనకి ముక్కలు అనేవి లైట్గా మునిగే వరకు వేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 1 మినిట్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించండి. 1 మినిట్ అయితే సరిపోతుందండి. 1 మినిట్ తర్వాత ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ఓకేనండి. సో ఇక్కడ కొంచెం కాడలు అనేవి ముద్రగా ఉన్నాయి కదా, సో కర్రీ ఉడకడానికి టైం పడుతుంది. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకుని పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేస్తే కర్రీ అనేది చాలా బాగుంటుందండి. నేను జస్ట్ రోటీలోకి అయితే ఈ విధంగా ట్రై చేశాను. ఈ హెల్తీ రెసిపీని అందరూ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.